హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ, ఎవడ్రా? ఎవరికిరా నమస్కారం చెప్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఆ, నువ్వెవడ్రా బాబు? నేనేదో వీడియో చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావు. ఇంతకీ నువ్వెవడు? ఆ, నన్నే మర్చిపోయావా? నేను లేకపోతే నువ్వు ఉండగలవా? ఈడేందీడు? నువ్వు లేకపోతే నేను ఉండడమేందిరా? ఎంతకీ ఎవడ్రా నువ్వు? మళ్ళీ అదే ప్రశ్న. నీకు బాగా ఎక్కువైందిరా గోవర్ధన. గోవర్ధన వాడేవాడురా మధ్యలో? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. నేను నీ ఆత్మని. ఆత్మ? అమ్మో, నువ్వేంది నా లోపల కదా ఉండాలి, బయటకి ఎందుకు వచ్చావా? నీ వీడియోలు చూడలేక బయటకు వచ్చేసానులే. ఏమైంది నా వీడియోలకి? ఇంతకు ముందు అయితే షార్ట్ వీడియోస్ పెట్టేవాడివి, వ్యూస్ వచ్చేవి, ఓ మాదిరిగా లైక్స్ వచ్చేవి. ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతున్నావు కదా, సరిగ్గా ఎవరు చూడడము లేదు, అసలు లైక్ అనేదే లేదు. అందుకే బయటకు వచ్చేసా. అలా అనకురా బాబు, మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ముందు ముందు వస్తాయి వీడియోస్కి లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ వస్తారు. నువ్వేం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏమంటారు? నువ్వు అట్లే అనుకో. వ్యూస్ వస్తారు, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అని అట్లే అనుకుంటా ఉండు. నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఆ తర్వాత నువ్వే బాధపడతావు. అట్లేం కాదులేరప్ప. అందరికీ కొంచెం టైం అనేది ఇవ్వాలి, అప్పుడే మనం యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ టైం ఇచ్చి చూద్దాం, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన వీడియోలను చూస్తారు, లైక్ కూడా కొడతారు. ఏమంటావు? సరే సరేరా, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా చేసుకో, నేనేం చేయలేను ఇంకా. ఓకే, మరి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆడియన్స్కి, నువ్వు కొంచెం టైం ఇస్తే చెప్పేస్తాను. సరే సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసుకో, ఇంకా నేను రానులే మధ్యలోకి. సరేరా, ఓకే, బాయ్. ఓకే అండి, ఇందాక మాట్లాడింది నా ఆత్మ అంట, ఏదో సరదాగా చేశాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మీరు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి కనుక పట్టు చీరలు కొంటుంటే అక్కడ మీకు సేల్స్మెన్ చూపించే విధానం ఎలా ఉంటుందంటే, సేల్స్మెన్ ఏ విధంగా చూపిస్తాడంటే, మీకు కుడివైపు ఉన్న అంచుని మీరు పట్టుకునే విధంగా మీకు మీ వైపు ఇస్తారండి. అలాగే ఎడమ వైపు ఉండే అంచును వాళ్ళు పట్టుకొని మీకు చూపిస్తారండి. సో మీరేం చేస్తారు, కుడివైపు ఉన్న అంచును పట్టుకొని బార్డరు అంచును చూసుకొని అంతా బాగుంది, అది కలరు అన్నీ చెక్ చేసుకొని ఓకే చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నేను మగ్గం నేసేవాడిగా నేనేం చెప్తానంటే, ఎక్కువ భాగం కుడివైపున మేము చూస్తూ ఉంటామండి. ఎందుకంటే కుడివైపునే మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. కుడివైపున ఎక్కువ మేజర్ మిస్టేక్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా దాన్ని మళ్ళీ ఇప్పేసి మళ్ళీ నార్మల్గా చేసి నేస్తామండి. కుడివైపున అయితే మేజర్ మిస్టేక్స్ ఏమీ ఉండవు. మీకు మేజర్ మిస్టేక్స్ వచ్చేసి ఎడమ వైపునే ఉంటాయండి. ఎడమ వైపునే ఉంటాయి కాబట్టి మీరు కుడివైపున చూసుకోండి. ఆ తర్వాత మేజర్ మిస్టేక్స్ లేకుండా ఎడమ వైపున చూసుకోండి. మిడిల్లో అయితే అడపాదడపా ఉంటాయండి, ఎందుకంటే చేయి పట్టుకొని నేస్తాం కదండి, మధ్యలో అప్పుడప్పుడు మేజర్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని చీరలలో ఉంటాయని చెప్పనండి, ఎందుకంటే పట్టు చీరలు కదా, కాస్ట్ ఎక్కువ, సో చూసుకునే నేస్తారండి. సో అందువల్ల అయితే మేజర్ మిస్టేక్స్ అయితే ఉండవండి, చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి. సో వాటిని మీరు కొంచెం చూసుకొని మీరు తీసుకుంటే మీకు చీర ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇది నేను మీకు చెప్తున్నటువంటి
టిప్పు మాత్రమే. మీకు నచ్చినట్లు మీరు కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నచ్చితే కనుక మైండ్లో పెట్టుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. అందుకే మీకు ఈ వీడియో ద్వారా నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. సరే అండి, ఈరోజు మనమైతే 20 దోన్ల వరకు నేయాలని టార్గెట్గా పెట్టుకున్నాము. సో మనము కొంచెం దగ్గరలో ఉన్నాము. సో 20 దోన్లు అయితే అయిపోవచ్చు అండి, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. సో మనం 20 దోన్లు అయిపోయే అవకాశం కూడా ఉంది. సో 20 దోన్లు అయిపోతే ఈరోజు కూడా మనం 1000 రూపాయలని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొంచెం ఎంటర్టైన్మెంట్గా చెప్తూ మనం చేస్తున్న పనిని యూట్యూబ్లో మీకు చూపిస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ని మీకు నేను అందిస్తాను ఎంటర్టైన్మెంట్తో పాటు. ఓకే, బాయ్, సైన్ ఆఫ్.